ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు భాగము నిర్గమాకాండము 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము చదువుదాము. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడైనా నేలను దాన్ని పడివేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా అయ్యాను. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా, అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను. మరియు ఆయన, వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండినైనను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగల వానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానినే పంపుమనగా, ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో, అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడైండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడవుగా ఉందువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలెనని చెప్పాను. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన యిత్రో యుద్ధకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యుద్ధకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచేదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. అంతటా యెహోవా, నీ ప్రాణమును వెదకన మనుషులందరూ చనిపోయిరి కనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లనెడల ఇదిగో, నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపేదను యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా, సిప్పోరా బాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అనెను. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకును అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకమన్న మాటలన్నిటినీ, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ అహరోనునకు తెలిపెను. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగుచేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీయు అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు
యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. నిర్గమకాండము 5వ అధ్యాయము. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోని చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనెను. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను. సెలవైనడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి నర్పించెదము. లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గంతోనైనను పడునేమో అనిరి. అందుకు ఐగుప్తు రాజు, మోషే, అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరెలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది. వారు తమ బంధువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న నియామకులను వారి నాయకులను ఇట్లు ఆజ్ఞాపించెను. ఇటుకలు చేయుటకు మీరిక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు. వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను. దానిలో ఏమాత్రము తక్కువ చేయవద్దు. వారు సోమరులు కనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను. దానిలో వారు కష్టపడవలెను. అబద్ధపు మాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను. కాబట్టి ప్రజలు నియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను. మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకునుడి. అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుకొనుటకు ఐగుప్తు దేశమంతటను చెదిరిపోయిరి. మరియు నియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిరి. ఫరో నియామకులు తాము ఇశ్రాయేలులో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి, ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏలా చేయలేదని అడుగగా, ఇశ్రాయేలు నాయకులు ఫరో యొద్దకు వచ్చి, తమ దాసులెడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము. వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొరపెట్టిరి. అందుకతడు, మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మీరు పొండి, పనిచేయుడి, గడ్డి మీకు ఇయ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింప తప్పదని చెప్పాను. మీ ఇటుకల లెక్కలో నేమాత్రము తక్కువ చేయవద్దు. ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవేయగా, ఇశ్రాయేలు నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకొనిరి. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే, అహరోనులను కలుసుకొని, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక. ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకే వారి చేతికి ఖడ్గమిచ్చిత్రని వారితో అనగా, మోషే యెహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేలా ఈ ప్రజలకు కీడు చేసితివి? నన్నేలా పంపితివి? నేను నీ పేరిట మాటలాడుటకు ఫరో యుద్ధకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదు అనెను. నిర్గమకాండం 6వ అధ్యాయం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తం చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తం చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలుల మూల్గులను విని నా నిబంధనలు జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలులతో ఇలాగూ చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని నాకు ప్రజలుగా చేసుకొని
మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలుతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకుల్యమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలును తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే, చిత్తగించము, ఇశ్రాయేలీయుల నా మాట వినలేదు. మాట మాంద్యం గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినినని యెహోవా సన్నిధిని పలికెను. మరి యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను. ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యుద్ధకును ఫరో యుద్ధకును వెళ్ళవలని వారికి ఆజ్ఞాపించెను. వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హానోకు, పల్లు, హెజ్రోను, కర్మి. వీరు రూబేను కుటుంబములు. షిమియోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహాదు, యాకీను, సోహారు, కనాను స్త్రీకి కుమారుడైన షావూలు. వీరు షిమియోను కుటుంబములు. లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవనగా గెర్షోను, కహాతు, మెరారి. లేవి 130 ఏండ్లు బ్రతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్కహారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 130 ఏండ్లు బ్రతికెను. మెరారి కుమారులు మహాలి, మూషి. వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్త అయిన యోకేబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను. ఇస్హారు కుమారులు కోరాహు, నెపెగు, జిగ్రి. ఉజ్జీయేలు కుమారులు మీషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. అహరోను అమినాదాబు కుమార్తె అయిన నయసోనును సహోదరియునైన ఎలీషేబను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. కోరాహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబీయా, సాపు. వీరు కోరాహీయుల కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజరు పుతియేలు కుమార్తెలలో ఒకతని పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫినెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు. ఇశ్రాయేలును వారిని సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషేలు వీరు. ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఆ మోషే అహరోనులు వీరే. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే, చిత్తగించము, నేను మాట మాంద్యము గలవాడను. ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. నిర్గమకాండము 7వ అధ్యాయము. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో, నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలును పోనీయవలెనని నీ అన్నయ్యైన అహరోను అతనితో చెప్పెను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. ఫరో మీ మాట వినడు. కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చేయి చాపి ఇశ్రాయేలును వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకొందురనెను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యం కనబరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమనిము, అది సర్పమగును. కాబట్టి
మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రును కూడా తమ మంత్రముల చేత అలాగునే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయెను. కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను కనుక అతడు వారి మాట వినకపోయెను. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనుల్లడాయెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము. ఇదిగో అతడు ఏటి దరికి పోవును. నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చేయి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటను బ్రాను పాత్రల్లోనూ రాగి పాత్రల్లోనూ రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తులు ఏటి నీళ్లు తాగలేకపోయిరి. ఐగుప్తు దేశం అంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయక యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనసున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు తాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి పక్కలను తవ్విరి. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్.